ధన్యవాదాలు జ్యోతి కిరణ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అగ్నిగోళంగా మండుతుంది. ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా ఎండ తీవ్రత, వరాలు అట్లాగే చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. కానీ ఈసారి దానికి భిన్నంగా ఫిబ్రవరి మార్చి నుంచే ఎండ తీవ్రత బాగా కనిపిస్తుంది. వాతావరణ శాఖ నిబంధనలు పరిగణ తీసుకుంటే 35 కనిష్ట డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే సాధారణం, 35 నుంచి 40 డిగ్రీలకు అయితే ఎల్లో అంటే పసుపు సూచిక, 40 నుంచి 45 డిగ్రీల వరకు అయితే ఆరెంజ్, 45 పైనుంచి అయితే రెడ్ అలర్ట్ అంటే ఆ ప్రమాదం ఉన్నదని చెప్పి సూచిస్తుంది. ఇప్పుడు మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరెంజ్ పరిధిలోకి వచ్చామంటే అప్రమత్తంగా ఉంటే తప్ప తనను తాను రక్షించుకోవడం లేదని చెప్పి స్వయంగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల అట్లాగే ఆసిఫాబాద్ జిల్లాలో ఏ ప్రాంతం చూసినా ఎండ తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా సింగరేణితో విస్తరించి ఉన్న మంచిర్యాల జిల్లా, భూగర్భ జలం తక్కువ ఉన్న ఆదిలాబాదు అట్లాగే కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వేడి తీవ్రత బాగా ఉంది. గతంలో 43% ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులు ఒక అడవుల జిల్లాగా పేరుంది. కానీ ఇప్పుడు అటవీ శాతం 23% పడిపోయింది. అంటే ఒకప్పుడు అడవుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు అడవుల జిల్లా లేని జిల్లాగానే దానికి క్రమంగా పయనిస్తుంది. ఫలితంగా గ్రామాలు, పట్టణాలతో పాటు సీసీ రోడ్లు అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి, అట్లాగే బీటీ రోడ్లు ఒకవైపు పెరగడము, అట్లాగే భూగర్భ జలం తగ్గడంతో కూడా ఈ ఎండ తీవ్రత పెరగడానికి ప్రధానంగా కారణమవుతుంది. ఇక్కడ ఇది ఆదిలాబాద్లోని ఒక ప్రధాన చౌకు, భారీగా సాంద్రత ఉంది, రాకపోకలు బాగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు అక్కడక్కడ కొంత తప్పదనుకున్న వాహనాలతో ఒక వెలపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇది అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఎవరిని కల్పించినా అంటే బయటకు రావడానికి కొంత జంకాల్చి వస్తుంది, తప్పదనుకుంటే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ చాలామంది ఎవరిని చూసినా ఒక భయం అయితే కనిపిస్తుంది. చలికాలం ఎట్లయితే చలితోని భయపడతారు, ఇప్పుడు ఎండతోని వడదెబ్బతో పొంచి ఉందనే ప్రమాదం కనిపిస్తుంది, భయం ఏర్పడుతుంది. సరే, ఎక్కడ అంటే మీకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఇప్పుడు మీరు ఆదిలాబాద్ జిల్లా కానీ ఈ ఎండ తీవ్రత ఎట్లా ఉంది? మీరు తప్పకుండా బయటకు వస్తున్నారా లేదని అవసరం ఉట్టిగా బయటకు వెళ్తున్నారు? తప్పనిసరి పరిస్థితులను బయటకు రావాల్సి వస్తుంది. ఎండ చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మార్చ్ ఎండింగ్, ఏప్రిల్, మే ఇంకెంత ఉంటుందో బెంబేలెత్తిపోతున్నాం. అంతగానం ఎండ అవుతుందో ఎట్లయితుందో. వాటర్ కూడా, భూగర్భ జలాలు కూడా మొత్తం తగ్గిపోయినాయి. చాలా అంటే ఇట్లా కూర్చుందామంటే కూడా విపరీతంగా ఇదవుతుంది, చెమట వస్తుంది, వాటర్ లెవెల్ తగ్గిపోతున్నాయి, చక్కెర వస్తుంది, బాగా ఇది ఉంది. బాగా అంటే బాగా ఇప్పుడు ఎండ చూస్తేనైతే ఇట్లా స్కూల్కి పోయి తీసుకురావాలంటే కూడా బాగా భయం అనిపిస్తుంది. చాలా మీలాంటి వాళ్ళు కొంత ఏసీలు పెట్టుకోవచ్చు, లేదా కూలర్లు అట్లాంటి పని చేయట్లేదు. ఏసీలు అయితే ఏమీ పని చేస్తలేవు. కార్లో కూర్చున్నా కూడా సీట్లు కాలుతున్నాయి, అన్నీ కాలుతున్నాయి. అద్దం ముట్టినా కూడా మొత్తం కాలిపోతున్నది. కూలర్లు ఇవి ఆగుతలేవు, మొత్తం డిహైడ్రేషన్ ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ ఓఆర్ఎస్ తీసుకుంటున్నాము. ఇది తీసుకొని కొద్దిగా వాటర్ లెవెల్స్ పెంచుకొని అతి అవసర పరిస్థితులనే బయటకు వెళ్దామని అనుకుంటున్నాం, అంతే. ఇది మనిషి చేసిన తప్పిదం అనుకుంటారా లేదా ప్రకృతి తీసుకొస్తున్న ప్రయత్నం? ప్రకృతే సార్. ముందు అంటే అడవిల జిల్లా ఆదిలాబాద్ అని పేరుండే, ఇప్పుడు అడవిలు అంతరించిపోతున్నాయి, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. మనిషి తప్పిదం ఉన్నది. ప్లాస్టిక్ కానీ ఏమైనా కానీ గ్రీన్ సిటీ వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. చెట్లు ఎక్కువ పెట్టుకొని మన ఇళ్ళల్లో కూడా 4-5 చెట్లు పెట్టుకొని ఇది చేసుకుంటే కొద్దిగా మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఒక సాధారణమైన వ్యక్తుల అభిప్రాయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు అడవుల జిల్లాగా పేరుంది, కానీ ఇప్పుడు అడవి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రధానంగా అటవీ శాఖ లెక్కలను పరిగణలోకి తీసుకున్నప్పుడు కూడా ఒకప్పుడు 43% అటవీ విస్తీర్ణం ఉండేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు 23% పడిపోయింది. ఇన్ని ఏళ్లుగా మొక్కలు నాటడం, హరితహారం కార్యక్రమాలు అనేది కానీ అటవీ శాఖ తీసుకుంటున్న లెక్కలనే కానీ కాగితాలకే పరిమితం అవుతుంది, కానీ ఫలితం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఫలితంగా ఎండ తీవ్రత పెరుగుతుంది. అదే సమయంలో భూగర్భ జలం అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఒక నిర్మల్ జిల్లాలో గొలుసుకట్టు చెరువులకు ప్రాధాన్యం ఉంది. అక్కడ స్వర్ణ, గడ్డెనవాగు, కడెం లాంటి ప్రాజెక్టులు, అంటే మంచిర్యాల జిల్లాకు వచ్చేదానికి కొంత ఎల్లంబెల్లి ప్రాజెక్టు ఉంది. వీటి పరిసర ప్రాంతాల్లో కొంత భూగర్భ జలం కనిపిస్తున్నప్పటికీ ఆదిలాబాదు, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అంటే ప్రాజెక్టులు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అయితే మత్తడివాగు, సాతనాల, పెన్గంగ, అట్లా కుమరంభీం జిల్లాకైతే ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నప్పటికీ అడ్డుకట్టలేదు. భూగర్భ జలం వచ్చిన
వర్షం పడ్డట్టుగా పడ్డది ఆ సముద్రంకి వెళ్ళిపోతుంది, భూమిలో ఇంకించుకునే ప్రయత్నం కనిపించలేదు. ఫలితంగా ఈ ప్రాంతాలలో భూగర్భ జలం కూడా అడుగంటిపోయింది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అయితే చూస్తే 2 మీటర్ల లోతుకు పడిపోయిందని చెప్పి ఆ భూగర్భ జల సంబంధించి శాఖ కూడా ప్రకటించింది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎండ తీవ్రతతో ఒక బగబగ మండిపోతుంది, అగ్నిగోళంగా మారుతుంది. ఇందులో మానవ తప్పిదమే ఉందని చెప్పి ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం వ్యక్తం అవుతున్నప్పటికీ నివారణ చేయడంపై అటు మనుషులు ఇటు ప్రభుత్వం ఏదో ముందస్తు జాగ్రత్త తీసుకుంటే తప్ప ప్రయోజనం ఏమీ కనిపించట్లేదు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, కోర్టు, హైదరాబాద్ స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్.